కొంచెం ముందర కొంచెం మేడం చెప్పండి. రెడీ. శ్రీరామనవమి ఉత్సవాలు ఇవాళ దేశవ్యాప్తంగా గ్రామాన పెద్ద ఎత్తున శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సీతారామ కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి ఉన్నటువంటి శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉన్నది. 500 సంవత్సరాలకు పైగా అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడు ఒక షెడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో 500 సంవత్సరాల నుంచి శ్రీరామచంద్రుడు ఒక షెడ్డులో వానకు ఎండకు తడుచుకుంటూ ఎండుకుంటూ ఉన్నటువంటి శ్రీరాముని నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టి జనవరి 22న శ్రీరాముని యొక్క సొంత ఇంటిలోకి బాలరాముని యొక్క ప్రవేశం చేయించి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి సందర్భంగా దేశమంతా పండుగ చేసుకున్నారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు, హిందువులు ధర్మం కోసం, న్యాయం కోసం రాముని తలుచుకున్నటువంటి రామ భక్తులంతా ఆ యొక్క పండుగను ప్రతి గ్రామాన దేశాన జరుపుకున్నారు. మరి ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి రోజు అయోధ్య రాముడు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి రామ భక్తులకు అందరికీ కూడా అక్షింతలు పంపించి ఆశీర్వదించిండు అయోధ్య రాముడు. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క భారతదేశంలో ప్రజలందరూ కూడా ఇవాళ శ్రీరామనవమి నాడు పెద్ద ఎత్తున ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదం కోసం, శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం కోసం ఈ దేశం బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి, ఆ రామ మందిరం నిర్మాణం చేయించి బాలరాముని ప్రతిష్ఠ చేసినటువంటి నరేంద్రుడు బాగుండాలి, నరేంద్రుడు ఈ యొక్క రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి, ఈ దేశ ప్రజలను ప్రతి ఒక్క గ్రామాన్ని ఉన్నటువంటి దేశ ప్రజలను అభివృద్ధి పదంలోకి నడిపించాలి, ప్రపంచ దేశంలోనే భారతదేశానికి ఒక శక్తిగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశంగా నిలిపేందుకు వారు ఏదైతే సంకల్పం, వికసిత్ భారత్ సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్నారో ఆ సంకల్పం నెరవేరాలని మరి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తున్నాము. మరి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఈ దేశంలో రామరాజ్యం రావాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రామాలయాల్లో పూజలు చేస్తూ ఉన్నారు. మరి శ్రీరామనవమి సందర్భంగా రామ భక్తులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని